సిటీ న్యూస్కు స్వాగతం. జూన్ 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించవలసిందిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జూన్ 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం నిర్వహించవలసిందిగా మరియు ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఉపకరణాల పంపిణీ ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా స్థాయి వయోవృద్ధుల కమిటీ మరియు జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల మరియు దివ్యాంగుల అభిప్రాయాలను మరియు సమస్యలను జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో వయోవృద్ధులకు పోషణ, ట్రిబ్యునల్లో బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేయవలసిందిగా మచిలీపట్నం మరియు గుడివాడ ఆర్డీఓలను ఆదేశించారు. జూన్ 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం నిర్వహించవలసిందిగా మరియు ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఉపకరణాల పంపిణీ ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అక్టోబర్ 1న జరుపుకోను అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్థాయిలో వయోవృద్ధులను సన్మానించవలసిందిగా ఆయన ఆదేశించారు. దివ్యాంగుల కొరకు మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం ఉద్యోగిని తక్షణమే మొదటి అంతస్తు నుండి కిందకు మార్చవలసిందిగా సూపరింటెండెంట్ని ఆదేశించారు. అన్ని బ్యాంకులలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక కౌంటర్లు, బోర్డులు ఏర్పాటు చేయాలని, లిఫ్ట్లు మరియు ర్యాంపు నిర్మించవలసిందిగా సూచించారు. జీసస్ త్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు నగరంలో శిలువ మార్గం నిర్వహించారు. జీసస్ త్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు నగరంలో శిలువ మార్గం నిర్వహించారు. మనుషుల మధ్య ద్వేషం, కక్షలకు తావు ఇవ్వకూడదని, ప్రేమ, క్షమాగుణాలతో జీవించాలన్న యేసు ప్రభు బోధనలను మననం చేసుకుందామని ఫాదర్ నక్కా డేవిడ్ రాజు తదితర క్రైస్తవ మతబోధకులు పేర్కొన్నారు. జీసస్ త్యాగానికి నిదర్శనంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. జగతికి శాంతి సందేశాన్నిస్తూ శాంతియుత సమాజం కోసం, సన్మార్గ జీవనాన్ని మానవజాతికి తెలియజేయడం కోసం శిలువనెక్కి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించిన రోజుగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన నగరంలోని ప్రధాన మార్గాలలో సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు మరియు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అందరి కోసం మరణించారు. అగ్నికాన్ని రక్షించారు. ఈనాడు ప్రియులను మారుతున్నారు. చూడండి, ఆయన చూసిన ప్రతి వాళ్ళు కూడా ఆయన రక్షించుకుంటారని ఈ యొక్క కళ్ళారా చూడండి. ఆయన దేవుడానికి పలికిని అందరి కోసం మరణించారు. కేవలం అందరి కోసం మాత్రమే కాకుండా వీక్షకులందరికీ కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాశీస్సులు, శుభాభివందనాలు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా శుభ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా కొనియాడుతోంది. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు, అన్ని మతాల వారు ఈ యొక్క వేడుకలో పాలు పంచుకుంటున్నారు. ఎందుకు కారణం? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సాధారణంగా అది మనకు మంచి రోజు కాదు. కానీ యేసు ప్రభు చనిపోయిన రోజును ఎందుకు మనం గుడ్ ఫ్రైడే అంటాం, శుభ శుక్రవారం అంటాం? ఎందుకంటే యేసు ప్రభు తానొక్కడి మరణం ద్వారా మనందరూ కూడా మంచిని సౌకర్చారు, మనందరూ కూడా మరి రక్షణను తీసుకొచ్చారు. ఆయన ఒక్కరి మరణం వలన
ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానాలతో నింపబడింది, రక్షణ పొందింది. అందుకే యేసుప్రభు మరణ దినాన్ని ఈరోజు మనం కొనియాడుతూ శుక్రవారంగా గుడ్ ఫ్రైడే కొనియాడుతున్నాం. వేదాల్లో కూడా ఉంది, మానవుల రక్షణార్థం ఎలాంటి మలినం లేని ఒక వ్యక్తి మరణించాలని ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మరణించిన వారిలో ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప మరెవరు కూడా లేరు. ఎలాంటి మలినం లేకుండా ఉన్న యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం రక్తాన్ని చిందించి రక్షణ తీసుకొచ్చారు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అందరికి రక్షకుడు. కేవలం ఆయన కొంతమంది మాత్రం చనిపోలేదు, ఆయన అందరికి రక్షకుడు. ఆయన నమ్మిన ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షణ అందిస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని వీక్షించండి. ఈనాడు ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడైతే రైతు సంక్షేమానికి కృషి చేస్తానని మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైన కుంచె దుర్గాప్రసాద్ చెప్పారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తానని మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైన కుంచె దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. తనకు ఏఎంసీ చైర్మన్ పదవి వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీ తదితర కూటమి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించిన కుంచె నాని ప్రస్తుతం టీడీపీ పట్టణం రూరల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. స్వతహాగా రైతునైన తనకు రైతుల సమస్యల పట్ల అవగాహన ఉందని ఈ సందర్భంగా నాని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మార్గదర్శకాల మేరకు బాధ్యతాయుతంగా మార్కెట్ యార్డ్ చైర్మన్గా విధులను నిర్వహిస్తానని కుంచె నాని తెలిపారు. మొన్న ప్రకటించిన మచిలీపట్నం మార్కెట్ యార్డ్కి మరి నా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం నన్ను మచిలీపట్నం మార్కెట్ యార్డుకి నియమించడం జరిగింది. మరి ఈ నియామకానికి ముఖ్య భూమిక పోషించిన మా స్థానిక శాసనసభ్యులు, అలాగే మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారి యొక్క, అలాగే బాలచౌరి గారు, మరి పార్లమెంటు అధ్యక్షులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, బీజేపీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి సోడిశెట్టి బాలాజీ గారు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులందరి యొక్క ఆమోదంతో నన్ను నూతనంగా మార్కెట్ యార్డ్కి నియమించారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే కొల్లు రవీంద్ర గారికి, మరి ఈ రాజకీయాల్లో రావటంలో నాకు మరి మొట్టమొదటి నుంచి నడుగుంటి నరసింహారావు గారు, మా కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు నడుగుంటి నరసింహారావు గారు, అలాగే గొరిపోటి గోపిచంద్ గారి యొక్క దీనిలో నేను 1982 నుంచి కూడా పార్టీలో వివిధ వాదాల్లో సేవలు చేస్తూ మండల తెలుగు యువత అధ్యక్షుడిగాను, అలాగే మండల పార్టీ ఉపాధ్యక్షులుగాను, జిల్లా కార్యదర్శిగాను, మండల పార్టీ అధ్యక్షులుగాను ప్రస్తుతం వరకు కొనసాగుతూ నిబద్ధతతో నేను పనిచేసినందుకు ఇవాళ నాకు మచిలీపట్నం మార్కెట్ కమిటీ అప్పచెప్పారు. అలాగే ఈ మచిలీపట్నం మార్కెట్ కమిటీని రాష్ట్రంలో ఒక మోడల్ మార్కెట్ కమిటీగా చేసే దానిలో కొల్లు రవీంద్ర గారు, మన ఎంపీ బాలచౌరి గారి యొక్క సారథ్యంలో రైతులకి సేవ చేయడం కోసం నేను కృషి చేస్తాను. యేసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ తోటివారి పట్ల ప్రేమానురాగాలు చూపాలని ఆర్సీఎం చర్చి ఫాదర్ జోసెఫ్ అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ తోటివారి పట్ల ప్రేమ అనురాగాలు చూపించాలని ఆర్సీఎం చర్చి ఫాదర్ జోసెఫ్ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో యేసుప్రభు శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. ఆర్సీఎం చర్చి వద్ద నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన బంటిమిల్లి రోడ్డు చేరుకుని ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ చేరుకుని తిరిగి ఆర్సీఎం చర్చి వద్దకు చేరింది. ఈ సందర్భంగా ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ యేసుప్రభు యేసుక్రీస్తు సందేశాన్ని వినిపించారు. ఈ ప్రదర్శనలో క్రీస్తు విశ్వాసులు, క్రైస్తవులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం లేకుండా పెడన ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో పర్యవేక్షించారు.
స్వామి విశ్వాసులాత్మ సర్వేశ్వరుని కృపచేత సమాధానముతో విస్తరించుదుగా. వచ్చి ఉన్నారని కొంతమందికి ఆలోచన వచ్చి ఉండవచ్చు. లోకములో ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వముగా క్రీస్తు శకముగా మార్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా కానీ ఈ లోకములో జీవించటానికి పుడతారు, కానీ పాపాత్మల కోసం మరణించడానికే పుట్టినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు. వారు మరణించినటువంటి రోజే ఈరోజు ఈ శుక్రవారం. ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అంటూ ఉన్నారు. మరి ఎవరైనా మరణిస్తే అది గుడ్ ఎలా అవుతుంది, శుభం ఎలా అవుతుంది, శుభ శుక్రవారం ఎలా అవుతుంది? క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అది ఖచ్చితంగా విషాదకరమైన రోజే, బాధాకరమైనటువంటి రోజే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం బాధాకరమైనటువంటి మరణం కాదు, బాధను కలిగించేది కాదు. యేసు ప్రభు వారికి బాధను కలిగించేదేమో కానీ యేసు ప్రభు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ, మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేస్తూ సిలువనెక్కిన రోజు శుభశుక్రవారంగా విశ్వాసులు జరుపుకుంటారన్నారు. తనకు సిలువ వేసిన వారిని సైతం క్షమించిన జీసస్ బోధనలు సకల మానవాళికి మార్గదర్శకమన్నారు. ఈ కార్యక్రమంలో అమన్, సయ్యద్, బాజీ, దుర్గారావు, షేరాలి, ఇస్మాయిల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే, జీసస్ క్రీస్తు వారిని సిలువ వేసిన రోజు. దేవుడు తినకూడదు అని చెప్పిన ఫలాలను తిని ఆదాము హవ్వాలు శాపగ్రస్తులయ్యారు. మానవాళిలో పాపం ప్రవేశించిన మానవుని మనుగడకై దేవుడు ఈసా మసీహ జీసస్ క్రీస్తును భూలోకానికి పంపాను. మానవులు యేసు క్రీస్తు బోధనలు వినలేదు, ఆయనను అనేక విధాలుగా హింసించిరి. దైవ కుమారుడు ఈసా మసీహ జీసస్ క్రీస్తును సిలువ వేసిన రోజు శుక్రవారం. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు దాసులు ఫ్రైడే రోజున ఉపవాసము పాటిస్తారు. దేవుని మందిరంలో సిలువ సమయంలో యేసు ప్రభువు చెప్పిన మాటలను ధ్యానిస్తారు. మానవాళి పాపాలను ప్రభువు రక్తంతో పరిశుద్ధమయ్యాయి. తనను హింసించి సిలువ వేసిన వారిని క్షమించమని తండ్రి వద్ద ప్రార్థించెను. నిన్ను నీవు ఏ విధముగా ప్రేమింతువో అదే విధముగా నీ పొరుగు వారిని ప్రేమించమని ఉద్బోధించెను. ఈసా మసీహ రెండవ రాక మానవులంతా చూస్తూ ఉండగా ఆకాశము నుండి భూలోకానికి దిగివచ్చి రాజ్యమేలునని పవిత్ర గ్రంథాలు పండితుల వాక్కు. మనిషి పాపాలను హరిస్తుంది, కరుడుగట్టిన శత్రువులను రక్షిస్తుంది, మానవతా సాంస్కృతికతలను విపులీకరిస్తుంది. యేసు రక్తం పరిశుద్ధమైనది. యేసు ప్రాణం ప్రపంచ ప్రజల కోసం నిర్ధారించబడింది. విశ్వాసము, రక్షణ, పశ్చాత్తాపము, ప్రార్థన, కరుణ, మానవత, శాంతి, సౌభాతృత్వము, అహింస, సర్వమానవ సమానత్వములు ప్రపంచ ప్రజలకు ఇతిహాసంలో ధ్వజస్తంభమే నిలిచింది. యేసు ప్రభువు ప్రపంచ ప్రజల కోసం శిలువ మోసారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.